తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, లక్ష్మీ అమ్మవారు మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనంటే మనం పాటించవలసినటువంటి కనీస నియమాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, ఒక అమ్మగా తెలియచేయటం జరుగుతుంది నాన్న. సహజంగా మరి లక్ష్మీ అమ్మవారు చంచలత్వ స్వభావము అని అంటాం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలీదు. తను నచ్చింది అనంటే కూర్చుంటుంది, నచ్చలేదు అనంటే వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా మరి మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనంటే సహజంగా ఎవరైనా చెప్తుంటారు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచాలి, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే సింపుల్వి మాత్రం నేను తెలియచేస్తాను నాన్న. ఇంత పూర్వం కూడా నేను చాలా సందర్భాల్లో చాలాసార్లు తెలియచేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి మీ అందరి కోసం ఒక అమ్మగా రిపీట్ చేస్తున్నా, తెలియచేస్తున్నా. నెంబర్ 1, ప్రతి ఒక్కరూ కూడా విని పాటించటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు తెలియచేస్తున్నానంటే లక్ష్మీప్రదమైనవి. ఇప్పుడు నేను తెలియచేసేది, గృహంలో తప్పనిసరిగా ఒక రోకలి అనేటువంటిది ఉండాలి. పెద్ద పెద్ద రోళ్ళు రోకళ్ళు అక్కర్లే, వెనకటిలాగా చిన్న చిన్నవి కూడా బయట మార్కెట్లో లభిస్తున్నాయి. రోకలి లేదా ఇలా రాయితోటే ఉండేటువంటిది వస్తుంది మనకి, రోకలిలాగా. అది కంపల్సరీ తప్పనిసరిగా ఉండాలి. అది ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీప్రదం. మరొకటి తెలియచేసేది, చాట అనేది వెదురుతో చేసిందై ఉండాలి. వెదురుతో చేసినటువంటి చాట తప్పనిసరిగా ప్రతి గృహంలో కూడా ఒక చాట అనేది ఉండాల్సిందే. మాకు అవసరం లేదు, మేము చాటలు వాడము, మేమంతా మార్కెట్లో క్లీన్గా నీట్గా ఉన్న సరుకులే కొనుక్కొస్తాము, అవన్నీ కాదు. ఇంటికి ఒక చాట మస్ట్. లక్ష్మీదేవి ఉంటుంది వెదురు ఉన్న చోటే. వెదురు చాటే ఉండాల్సమా, అంతేగాని నాకు వెండి చాట ఉంది, ప్లాస్టిక్ చాట ఉంది, స్టీల్ ఉంది అంటే కాదు. వెదురుతో చేసినటువంటి చాట అనేటువంటిది కంపల్సరీ, తప్పనిసరిగా ఆ చాట ప్రతి గృహంలో కూడా ఉండాల్సిందే, మస్ట్. అది మనం ఎప్పుడైనా సరే అడపాదడపా చేస్తూనే ఉంటాం, వాడుతూ ఉంటాము. ఇలాంటిది తప్పనిసరిగా ఉండాలి, ప్రతి గృహంలో కూడా ఉండాలి నాన్న. ఎందుకు తెలియచేస్తున్నానంటే లక్ష్మీప్రదమైనవి ఇవన్నీ కూడా. లక్ష్మీ అమ్మవారు మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మినిమం ఈ వస్తువులు అనేటువంటివి ఉండాలి, ఉన్న చోట. సాంప్రదాయబద్ధము అని అంటారు. ఇవి పిల్లలకి అవసరం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా తల్లిదండ్రులు మరి వారికి కాపురము అనేటువంటిది, కాపురాన్ని పంపించినప్పుడు పెట్టినప్పుడు తప్పనిసరిగా ఈ వస్తువులు ఉన్నాయా లేవా అనేవి చూసి వాళ్ళకి అమర్చండి నాన్న. నా ఉన్న చోట లక్ష్మీప్రదంగా ఉంటుంది యథార్థంగా గృహము అనేటువంటిది. అలాగే మరొకటి కూడా తెలియచేస్తున్నాను. రాత్రిపూట సహజంగా అందరూ కూడా భోజనాలు అనేవి కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది ఒక పని అయిపోతుందిలే, పొద్దున్నే ఆ మేడ్ వచ్చేసరికి ఆ సింకులో పడేసి ఉంటే అదే కడుక్కుంటుంది, మళ్ళీ నేను వచ్చి అప్పుడు అన్నీ కూడా పడేయాలి, సిద్ధం చేయాలి, ఎందుకు వచ్చింది అక్కడ పడేస్తారంట కొంతమంది వాళ్ళకుగా వాళ్ళు మరి ఓన్గానే చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. స్త్రీమూర్తులు వాళ్ళకిగా వాళ్ళే ఇంటి పని అనేది మొత్తం కూడా చేసుకుంటూ ఉంటారు. అన్నం గిన్నె కావచ్చు, పెరుగు గిన్నె కావచ్చు, మొత్తం నీట్గా చేసేసి కడిగేసి బోర్లు ఇస్తే ఒక పెద్ద పని అయిపోతుంది అని చెప్పేసి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ టాపిక్ కూడా నేను చాలా సంవత్సరాల క్రితం చాలా సందర్భాల్లో తెలియచేశాను. ఎప్పుడు కూడా అన్నం గిన్నె పూర్తిగా కూడా కంప్లీట్గా అంటే ఆ అన్నం గిన్నె పూర్తి చేయటం అనేది ఉండకూడదు. అంటే ఊడ్చటము అని అంటారు. టోటల్ మొత్తం కూడా తీయకూడదు. కొంచెం అన్నం ఒక చిన్న బౌల్లో పెట్టుంచండి, రాత్రిపూట పెట్టి దాని మీద మూత పెట్టుంచండి. పెరుగు కూడా అంతే. పెరుగు ఈ పూటకి వేసేసుకున్నాంలే అని చెప్పేసి పెరుగు గిన్నె అంట్లల్లో పడేయొద్దు. ఎప్పుడు కూడా కొంచెం పెరుగైనా మీ దగ్గర అట్టి పెట్టుకోండి. ఆ పెరుగు గిన్నె నిండా కూడా నీళ్లు నింపి పెట్టండి నాన్న. ఎప్పుడు నీళ్లు నింపి పెట్టాలి. అలాగే అన్నం కూడా గిన్నె కూడా అంతే. అప్పుడే కడిగేస్తే ఓకే, లేదనంటారా నీళ్లు నింపి పెట్టుంచండి. అలా పెడితే
లక్ష్మీ అమ్మవారు యథార్థంగా గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే మరొకటి కూడా తెలియచేసేది, తప్పనిసరిగా ఇంట్లో ఉండవలసినటువంటి వస్తువులు అన్నప్పుడు కవ్వము అని అంటాం. ఆ కవ్వం కూడా తప్పనిసరిగా మన గృహంలో ఉండాలి. మన ఇంట్లో మరి తప్పనిసరిగా ఉండవలసినటువంటి లక్ష్మీప్రదమైన వస్తువులు అన్నప్పుడు కవ్వము తప్పనిసరిగా ఉండాలి నాన్న. మరొకటి గంధము తీసేటువంటిది సానా అని చెప్పేసి ఉంటుంది, గంధం చెక్క. ఆ రెండు కూడా పూజా మందిరంలో పెట్టుంచాలి. చిన్న చిన్నవి కూడా ఈ మధ్య మార్కెట్లో వస్తున్నాయి. గంధం సానా, గంధం చెక్క ఒకటి. ఈ రెండు కూడా తప్పనిసరిగా మనకి పూజా మందిరంలో ఉండాల్సిందే డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఎంత గంధం బిళ్ళలు దొరుకుతున్నాయి అని చెప్పేసి వాటిని యూజ్ చేస్తూ ఉన్నా కానీ ఆ గంధం తీసేటువంటి సానా చెక్క తప్పనిసరిగా ఉండాలమ్మా ఇంట్లో. అది ఉన్న చోట ధనానికి లోటు అనేది ఎప్పుడు కూడా ఉండదు, ధనం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా వెనుకటిలో పెద్దవాళ్ళు తెలియచేస్తూ ఉండేవాళ్ళు. ఆ వెనుకటివన్నీ కూడా ఎవరు మర్చిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఈ చిన్న పిల్లలు ఆడుకునేటువంటి గురుగులు అవి ఉంటాయి, కొండపల్లి బొమ్మలు అని. వాటిల్లో కూడా అన్నీ కూడా వస్తువులు ఈ మధ్య మీరు గమనిస్తే అన్నీ లభ్యమవుతూ ఉన్నాయి. రోలు, రోకలి, చాట, విసనకర్ర, బావి, చేద, ఇలా చాలా కూడా మీరు గమనించండి. ఎవరు కూడా మర్చిపోకూడదు అని చెప్పేసి మరి చక్కగా అందరూ కూడా పెద్ద పెద్ద రోళ్ళలో ఇలా దంచుతూ ఉన్నటువంటివి ఇవన్నీ కూడా మనం షోకేసుల్లో పెట్టి ఉంచడం కూడా చాలా చాలా మంచిది నాన్న. పిల్లలకు తెలుస్తాయి, వాళ్ళు మర్చిపోకుండా. పిల్లలకి తెలియాలి, ఇవన్నీ కూడా వాస్తవంగా తెలియాలి. రైతు చక్కగా మరి ఆ నాగలి పట్టుకొని దున్నటంవి కావచ్చు, ఇవన్నీ కూడా ఆ బొమ్మలు ఎన్నో లభ్యమవుతూ ఉన్నాయి మనకి మార్కెట్లో. అలాంటి బొమ్మలు అనేటువంటివి చక్కగా తీసుకొని పిల్లలకు చూపించి మన షోకేస్లో పెట్టి ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కొంతమందికి బియ్యము అనేటువంటిది ఎలా వస్తుంది, ఎలా పండుతుంది అనేది కూడా కొంతమందికి తెలియదు పిల్లలకి. వాళ్ళకి చెప్పాలి. అదేమీ కూడా నామోషి కాదు. మనకి చక్కగా కడుపు నింపటం కోసం అని చెప్పేసి మరి రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా వివరణ ఇవ్వాలి, తెలియాలి వాళ్ళకి. జస్ట్ చెప్పండి. కనీసం ఒకరోజు కాకపోతే ఒకరోజు పడుకున్నప్పుడు ఏవో నీతి కథలు చెప్తూ ఉంటారు. ఆ చెప్పినప్పుడు ఇవి కూడా చిన్న చిన్న తెలియచేస్తూ ఉండాలి నాన్న. అలాగే తప్పనిసరిగా కుంకుమ అనేది కూడా ధరించాలి. ఫ్యాషన్ అని చెప్పేసి కొంతమంది పెట్టుకోరు, అది చాలా తప్పు. కొంచెం కుంకుమ పెట్టుకోండి నాన్న, చాలా మంచిది. వాస్తవంగా దిష్టి తగలదు. కుంకుమ పెట్టుకోవడానికి గల ప్రధాన కారణం దిష్టి అనేది యథార్థంగా తగలదు. అందుకోసం అని చెప్పేసి తప్పనిసరిగా కుంకుమ అనేటువంటిది ధరించాలి. ఎంత స్టిక్కర్ వెరైటీస్ పెట్టుకున్నా కింద కొంచెం కుంకుమ అనేది మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి. అమ్మ ఇలా చెప్తున్నారే అని చెప్పేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. అందరికీ కూడా ఒక్కసారి మరి ఒక అమ్మగా తెలియచేస్తున్నాను. జుట్టు అనేటువంటిది కూడా ఫ్యాషన్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది విరబోసుకుంటూ ఉంటారు. దయచేసి తప్పు నాన్న అది. మీరు కొంచెం ఒక రబ్బర్ బ్యాండ్ అన్నా వెనక పెట్టుకోండి. పోనీ అల్లుకోవటము అనేటువంటి కొంతమందికి ఇష్టం లేకపోతే మొత్తాన్ని దగ్గరకైనా ఒక రబ్బర్ బ్యాండ్ అన్నా పెట్టుకోండి. అంటే ఈ మధ్యకాలంలో ఒక గుడికి వెళితే స్టూడెంట్స్ వచ్చారు, కానీ కొంతమంది మొత్తం జుట్టు విరబోసుకుని వచ్చారు. మనసు కష్టం అనిపించింది, బాధ అనిపించింది. కనీసం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. కనీసం గుడికి వెళుతున్నందుకైనా ఒకరు అల్లుకోవటమో లేదా పైన ముడి వేసేసుకుంటే చాలా చాలా మంచిది. సరే చిన్నపిల్లలు కాబట్టి మరి అంత కాకపోయినా కొంత ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని అందులో ఒక పువ్వునన్నా పెట్టుకోండి. ఓ చామంతి పువ్వు ఏదైనా ఒక పువ్వు రబ్బర్ బ్యాండ్లో దూచండి, చాలా మంచిదమ్మా. ఇవి ఎక్కువ మంది మళ్ళీ ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు సుమా. ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు, అవ్వట్లేదని కాదు. ఇంకా కొంచెం కాస్త మార్పు వస్తే ఇంకా బాగుంటుంది. యథార్థంగా మంచి మంచి మార్పులు ఇలాంటివి మరెన్నో నేను తెలియచేస్తూ ఉంటాను నాన్న ప్రతిరోజు కూడా.